హైదరాబాద్ నగరంలోని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ బంజారా హిల్స్ లో వీరంగం సృష్టించారు. రోడ్ నెంబర్ 3లో అక్రమంగా నిర్మించిన గోడను కూల్చివేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బందిని తిడుతూ వారిని అడ్డుకున్నారు. అక్రమంగా నిర్మించిన 300 మీటర్ల పొడవైన గోడను కమిషనర్ ఆదేశాల మేరకు సిబ్బంది కూల్చివేస్తున్న సమయంలో సమాచారం అందుకున్న కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ అక్కడికి చేరుకుని వారితో నానా దుర్భాషలాడారు. కూల్చివేత నాపకపోతే అంతు చూస్తామని బెదిరించారని చెప్పి కూడా అక్కడ కొంతమంది చెప్తున్నారు. నగర మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ కూడా ఎమ్మెల్యేకి వత్తాసుగా అక్కడికి వచ్చారని ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే 1984 నుంచి ఈ రోడ్డు ప్రైవేట్ రోడ్డుగానే ఉందని, నలుగురు కలిసి ఇక్కడ స్థలం కొనుక్కొని ఇళ్లు కట్టుకున్నామని చెప్తున్నారు. ఆ గోడ కూల్చివేతను అడ్డుకున్న బెజవాడ కృష్ణారెడ్డి దీన్ని ఆనాడే ప్రైవేట్ రోడ్డుగా గుర్తించారని తెలిపారు. ఆయన ఇప్పుడు హఠాత్తుగా ఇది పబ్లిక్ రోడ్డుగా ఎలా మారిందో మాకు తెలియట్లేదంటున్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా దీని గురించి పూర్తిగా తెలుసుకొని అప్పుడు ఏం చేయాలో చూస్తామంటున్నారు. వివాదానికి కారణం మేం కాదండి, బాగా దయచేసి వినండి. వివాదానికి కారణం మేము కాదు. ఇది 1984-85లో నలుగురు ఫ్రెండ్స్ కలిసి 7,200 గజాలు స్థలం కొనుక్కున్నాము కలిసి. ఆ కొనుక్కున్న దాని మీదట మేము జీహెచ్ఎంసీకి గ్రూప్ హౌసింగ్ కిందట మేము పర్మిషన్కి అప్లై చేసినాము. ఆ పర్మిషన్ 87లో మాకు పర్మిషన్ ఇచ్చారు. ఆ పర్మిషన్లోనే ఇది ఇంటర్నల్ ప్రైవేట్ రోడ్ అని చూపించింది. గ్రూప్ హౌసింగ్ కాబట్టి మాకు గేట్ పెట్టుకునేదానికి కూడా పర్మిషన్ ఉంటుంది. ఈ వెనకేంటంటే ఈ వాల్ ఇప్పుడు ఏది తీసేశారో ఈ వాల్ కూడా ఉంది. మా గ్రూప్ హౌసింగ్లో ఇచ్చిన టోటల్ ప్రాపర్టీలో ఈ వాల్ అప్పటి నుంచి ఉంది, అంత ముందు కూడా ఉంది. అంటే మేము కొనేదానికి ముందు కూడా వాల్ అట్లే ఉంది. మరి ఇది ఎప్పుడు పబ్లిక్ రోడ్ అయిందో మాకు తెలియదు. అదే జీహెచ్ఎంసీని ఎలాగ మేనేజ్ చేస్తారో మాకు తెలియదు. ఉన్న వాస్తవం ఏమిటంటే ప్రైవేట్ రోడ్ని మాకు తెలియకుండా మున్సిపాలిటీలో జీహెచ్ఎంసీలో ఎలాగ పర్మిషన్ తెచ్చుకున్నారో మాకు తెలియదు. అది ఇప్పుడు అప్లై మరోవైపు జీహెచ్ఎంసీ అధికారులే దీన్ని పబ్లిక్ రోడ్డుగా గుర్తించి తమ నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చారని చెప్తున్నారు ప్రముఖ వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్. ఈ రోడ్డు లేకపోతే తమ స్థలంలోకి వెళ్లే మరో దారి కూడా లేదంటున్నారు. వారు కోర్టుకు వెళితే తాము జీహెచ్ఎంసీ కూడా న్యాయ పోరాటం చేస్తామంటున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో వివాదానికి కారణమైనటువంటి ఈ గోడ ఏదైతే ఉందో కొద్దిసేపటి క్రితమే జీహెచ్ఎంసీ అధికారులు దీన్ని కూల్చివేశారు. ఈ గోడ అక్రమంగా ఉంది, దీన్ని కూల్చేసామని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పుడు కూడా ఇది తమ గ్రూప్ ఆఫ్ హౌసెస్ ఏవైతున్నాయో దాని కాంపౌండ్ వాల్గా చెప్తున్నటువంటి వాళ్ళందరికీ తరపున కార్వాన్ ఎమ్మెల్యే వచ్చి నానా వీరంగం సృష్టించాడు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు భయభ్రాంతులకు గురి చేశాడు, వాళ్ళని బెదిరించాడు, ఇక్కడ నుంచి పంపించేశారు. మరోవైపు బెజవాడ శ్రీకృష్ణారెడ్డి గారు చెప్తున్నట్టు ఇది మా గ్రూప్ ఆఫ్ హౌసెస్ సంబంధించిన కాంపౌండ్ వాల్, ఇందులో ఎవరు కూడా బయటకు నుంచి వాళ్ళు లోపలికి రావడానికి వీల్లేదు, అవతల వాళ్ళకి వేరే రోడ్డు ఉంది, వాళ్ళకి వేరే మార్గం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నప్పటికీ కూడా కానీ జీహెచ్ఎంసీ అధికారులకు మాత్రం రికార్డ్స్లో ఇది ఖచ్చితంగా పబ్లిక్ రోడ్డు, ఇది అందరూ ఉపయోగించుకోవాల్సిన రోడ్డు అని చెప్పేసి అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఈ గోడని వాళ్ళ కూల్చేశారు. ఈ నేపథ్యంలో ఈ గోడ కారణంగానే ఇంత పెద్ద వివాదం చెలరేగింది. ముఖ్యంగా ఈ వివాదానికి సంబంధించిన యువతల స్థలం ఎవరైతే పొట్లూరు వరప్రసాద్ ఉన్నారో వారిది. సార్ చెప్పండి, వివాదం ఎక్కడ చెలరేగింది అంటారు? 94-97లో మాకు ఇది ప్రైవేట్ రోడ్డుగా మున్సిపల్ అధికారులు చెప్పారని చెప్పేసి చూపించారని చెప్పి చెబుతున్నారు. మరి ఇవాళ అది పబ్లిక్ రోడ్ ఎలా అయిందని చెప్పేసి వారు చెప్తున్న వాదన. అసలు ఎక్కడ ఏం జరిగిందండి? 1988లో వాళ్ళు ప్రాపర్టీ కొనుక్కున్నారండి. కొనుక్కుని వాళ్ళు అన్డివైడెడ్ షేర్గా కొనుక్కు లేఅవుట్ లాగా చేసుకుని ఒక గ్రూప్ హౌసింగ్ స్కీమ్ కింద అప్లై చేసుకున్నారు. ఆ గ్రూప్ హౌసింగ్ స్కీమ్లో క్లియర్ అప్రూవల్ ఇచ్చినప్పుడు వాళ్ళు కాంపౌండ్ వాల్స్ లేకుండా కట్టాలి, నెంబర్ 1. నెంబర్ 2, 18 monthsలో ఫినిష్ చేయాలని ఉంది. ఇప్పటికీ అక్కడ ఒక ఎంటీ ప్లాట్ ఉంది. 1994లో ఇక్కడున్న 3 houses మళ్ళీ జీహెచ్ఎంసీకి వెళ్ళి ఇండివిజువల్ ప్లాన్స్ తీసుకున్నారు.
ఆ ఇండివిజువల్ ప్లాన్స్లో దీన్ని రోడ్డు కింద చూపించారు, రోడ్ నెంబర్ 3 పబ్లిక్ రోడ్ కింద చూపించారు. నేను 2010లో ఈ ప్రాపర్టీ మేము పర్చేజ్ చేసినప్పుడు 6000 yards మేము యూఎస్లో ఉన్నప్పుడు ఈ యాక్సెస్ రోడ్ చూస్తే మేము ప్రాపర్టీ పర్చేస్ చేసాం. సేల్ డీడ్లో ఏవైతే ప్రాపర్టీ ఉందో అదే ప్రాపర్టీని జిహెచ్ఎంసీకి అప్రూవల్ తీసుకున్నాం 2012లో కన్స్ట్రక్షన్కి. ఇది యాక్సెస్ కింద చూపిస్తాం. అప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు యాక్సెస్ ఇచ్చారు. లాస్ట్ 4 years వాళ్ళతో ఫ్రెండ్లీగా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఓన్లీ సింగిల్ హౌస్కి యాక్సెస్ కదా ఇవ్వండి అని. డిస్పైట్ నోయింగ్ ఇట్స్ పబ్లిక్ ప్రాపర్టీ అవుట్ ఆఫ్ కర్టసీ వాళ్ళందరినీ అడుగుతున్నాం. అయినా వాళ్ళు 5 years నుంచి అకామిడేట్ చేయట్లేదు. ఈ రోడ్ టు జిహెచ్ఎంసీ మా కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇన్ని రోజులు కూడా ఇప్పుడు ఏదైతే ఇది వాళ్ళు మనకి ఇది ప్రైవేట్ ల్యాండ్ కాబట్టి దీనికి సంబంధించిన ప్రైవేట్ రోడ్ కాబట్టి కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మీరు నిర్మాణం చేపట్టినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నారు? వేరే వైపు నుంచి రావడం కావచ్చు, అలా ఈ రోడ్డే మీకు మెయిన్ అని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఇవాళ మా ప్రాపర్టీకి మీరు వెళ్ళి చూడొచ్చు, 4 పక్కల వేరే యాక్సెస్ లేదు. ఈ ప్రాపర్టీ ఖాళీగా ఉన్నప్పుడు ఈ ప్రాపర్టీ వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుని యాక్సెస్ చేసుకుని అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకున్నాం. లాస్ట్ 4 years నుంచి కన్స్ట్రక్షన్ కూడా జరగట్లా, ఆగిపోయింది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేయడానికి ఇది తప్పితే వేరే మార్గం లేదు. జిహెచ్ఎంసీకి 2 months ago వెళ్ళి లెటర్ ఇచ్చాము. జిహెచ్ఎంసీ సర్టిఫికేట్ ఇచ్చింది పబ్లిక్ రోడ్ అని. వాళ్ళు వన్స్ సపరేట్ ప్లాన్స్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఆఫీస్లో ఆటోమేటిక్గా లేఅవుట్ అవుతుంది, అది పబ్లిక్ రోడ్. అది మాకన్నా జిహెచ్ఎంసీ వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ బెటర్గా తెలుసు కదా. వాళ్ళు రిక్వెస్ట్ చేసిన యాక్సెస్ ఇమ్మని, అప్పుడు ఇల్లీగల్గా కట్టిన ప్రాపర్టీ వాళ్ళు వచ్చి డెమలిష్ చేశారు. ప్రైవేట్ రోడ్ అనేది లేదండి, ఇది ప్రైవేట్ ల్యాండ్ అన్న ఉంటుంది. అక్కడ లైట్ పోల్స్ ఉన్నాయి. ఎవరు పెట్టిన లైట్ పోల్స్ అవి? జిహెచ్ఎంసీ వాళ్ళు పెట్టిన లైట్ పోల్స్. ట్యాక్స్ పేయర్స్ మనీతో మెయిన్ చేస్తున్నారు రోడ్. ఇది ఇట్లా ఇన్అప్రోప్రియేట్ ప్రాక్టీసెస్ చేయటం ఇట్స్ నాట్. ఉదయం ఏం జరిగింది సార్? ఎప్పుడైతే జిహెచ్ఎంసీ అధికారులు వచ్చి ఇల్లీగల్గా ఉన్నటువంటి గోడను కూల్చారో ఆ తర్వాత ఏం జరిగింది? జిహెచ్ఎంసీ అధికారులు వచ్చి వాళ్ళే గోడను కూల్చారు. వాళ్ళు రిక్వెస్ట్ ఇచ్చాము మేము. కూల్చిన తర్వాత వాళ్ళు కార్వాన్ ఎమ్మెల్యే గారు వచ్చారంట. ఆయనతో కూడా ఆయన ఫాలోవర్స్ అంతా వచ్చేసి అక్కడున్న చెట్లు గిట్లు పెట్టి మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఈ స్టోన్స్ అన్ని క్లీన్ చేస్తా వచ్చి వాళ్ళు ఇక్కడ మా వాళ్ళు నెట్టబోయారు. నెట్టబోతే కనుక మా వాళ్ళు రెసిస్ట్ చేశారు. అప్పుడు మీడియా ఉండేటప్పటికి ఆయన ఎమ్మెల్యే తగ్గుకి లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన వీరంగం అంతా టీవీలో అంతా చూశారు కదా. ఆయన అసలు ఈ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే కూడా కాదు. అసలు ఈ లేఅవుట్ ఏంటి సార్? ఒకసారి లేఅవుట్కి సంబంధించిన ఏమైనా మ్యాప్ ఉందా మన దగ్గర? ఇది 1988లో వాళ్ళ దగ్గర గ్రూప్ హౌసింగ్ అని చెప్పి ఒక చిన్న మ్యాప్ ఉందండి. ఆ ప్లాన్ మన దగ్గర ఏమైనా ఉందా? అది ఆ డాక్యుమెంట్ చూస్తే మీరే చాలా ఇబ్బందిగా ఉంటుంది. 88లో వాళ్ళ దగ్గర కాపీ ఉంది. తర్వాత 94లో ఆ ముందు హౌస్ ఆయన వెళ్ళి సపరేట్గా అప్రూవల్ తీసుకున్నాడు ఇల్లు కట్టుకోవడానికి. దాంట్లో మీరే చూశారు, ఇది రోడ్ నెంబర్ 3. ఇది రోడ్ నెంబర్ 3, అది హౌస్. ఇది మనకున్న లేను. ఇది ఇక్కడ జిహెచ్ఎంసీ రోడ్డు కింద చూపిస్తున్నట్టుగా ఇక్కడ నుంచి మా ప్రాపర్టీ స్టార్ట్ అవుతుంది. వాళ్ళే రోడ్డు కింద చూపించారు, మేమేం చూపించలేదు కదా. 94లో వాళ్ళే చూపించుకున్నారు. మరి గ్రూప్ ఆఫ్ హౌస్గా మేము పర్మిషన్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఇండివిజువల్గా నిర్మాణానికి ఎందుకు పర్మిషన్ తీసుకున్నారు? ఇది అసలు ప్రైవేట్ రోడ్ ఎలా అయిందంట? అది వాళ్ళని అడగాలి. 88లో గ్రూప్ హౌసింగ్ అని చెప్పి 94లో మిడిల్ ఇండివిజువల్ పర్మిషన్ 3 తీసుకున్నారు, ముగ్గురు. ఇది హార్విన్ కన్స్ట్రక్షన్స్ పేరున, ఒకటి బి సునీల్ చంద్ర రెడ్డి గారి పేరున ఇంకొక అప్లికేషన్, ఒకటి సి గరిజిరెడ్డి గారి పేరున అప్లికేషన్. ఆ డాక్యుమెంట్స్ అన్ని పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి, మీరే తెచ్చుకొని చూడండి. ఈ విషయం, ఈ వివాదంపై వాళ్ళు కోర్టుకు కూడా వెళ్తా అంటున్నారు. మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? కోర్టుకు వెళ్తే మేము కోర్టుకు వెళ్తాం. జిహెచ్ఎంసీ మాకు అప్రూవల్ ఇచ్చింది కన్స్ట్రక్షన్ చేసుకోమని, జిహెచ్ఎంసీ మాకు లెటర్ ఇచ్చింది పబ్లిక్ రోడ్ అని, జిహెచ్ఎంసీ మాకు యాక్సెస్ ఇచ్చింది. జిహెచ్ఎంసీ విల్ ఫైట్ అండ్ వీల్ ఆల్సో ఫైట్. మరి ఈ వివాదంలో కార్వాన్ ఎమ్మెల్యే ప్రమేయం ఏంటంటే అసలు ఆయన స్థానిక ఎమ్మెల్యే కూడా కాదు, ఇంతమంది అనుచరులను తీసుకుని వచ్చి ఇంత వీరంగం సృష్టించాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? అంటే ఆయన మరి ఎందుకు వచ్చాడో మరి పోలీస్ వర్గాల వాళ్ళని అడగాలి. ఎమ్మెల్యే గారికి ఇక్కడ పని ఏంటో, ఆయన కాన్స్టిట్యున్సీ కాదు, ఆయన ఇల్లు కాదు. ఫ్రెండ్స్కి వస్తే ఫ్రెండ్స్కి చుట్టం చూపుగా చూసి వెళ్ళాలి. వీరంగం వేస్తే వీరంగం అందరికీ చేయటవచ్చు, చాలా తేలికది. ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిలాగా అప్రోప్రియేట్ కాండక్ట్ ఉంటే అందరికీ మంచిదని మా వ్యూ. జిహెచ్ఎంసీ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ లేఅవుట్ ఏదైతే ఉందో దీంట్లో మనం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 ఇదిగా చూపించారు. అదేవిధంగా ఇది కూడా పబ్లిక్ రోడ్డు. ఇక్కడ ఏదైతే ఉందో ఇదే ఇప్పుడు ఈ వివాదానికి కారణం ఏంటంటే గోడ. దీన్ని అప్పట్లో వాళ్ళే మొదటగా గ్రూప్ ఆఫ్ హౌసెస్గా పర్మిషన్ తీసుకున్నప్పుడు కూడా ఇక్కడ ఒక ఫ్లాట్ ఏదైతే ఉందో దీన్ని ప్రైవేట్గా పర్మిషన్ తీసుకొని ఎవరికి వాళ్ళు మళ్ళీ ఇండివిజువల్గా ఇళ్ళ నిర్మాణం చేపట్టారు. కాబట్టి ఖచ్చితంగా ఇది పబ్లిక్ రోడ్ అని చెప్పేసి కూడా అప్పట్లోనే జిహెచ్ఎంసీ అధికారులకు వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాప్లోనే కనిపిస్తుంది. ఇక్కడ ఈ గోడ ఏదైతే ఉందో ఈ గోడ పైన తర్వాత మాత్రం ఈ స్థలం అంతా కూడా మనం ఉన్నదంతా కూడా ఇప్పుడు పొట్లూరు వరప్రసాద్ గారికి సంబంధించిన ఈ ల్యాండ్. ఈ వివాదానికి కారణమైన ఈ గోడని ఇది పబ్లిక్ రోడ్డుగా భావించినటువంటి జిహెచ్ఎంసీ అధికారులు ఇవాళ కూల్చిన నేపథ్యంలోనే వివాదం చెలరేగింది. కార్వాన్ ఎమ్మెల్యే కైసర్ మొయినుద్దీన్ ఇక్కడికి వచ్చి తన అనుచరులతో వీరంగం సృష్టించడంతో పాటు అధికారులు కూడా బెదిరించి ఇక్కడ నుంచి బయటికి పంపించి నానా దుర్భాషలు ఆడాడని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి. పోలీసులు జోక్యం చేసుకున్నారు. ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ వివాదాన్ని కోర్టులోనే తేల్చుకుంటామని చెప్పేసి కూడా ఇరు వర్గాల్లో చెప్తున్నారు. కెమెరా పర్సన్ రామ్ రెడ్డితో నరేష్, టీమ్ 9 హైదరాబాద్.